వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగునీటి విప్లవం తీసుకురాబోతున్నామని ప్రజా ప్రతినిధులు స్పష్టం చేశారు. పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి మాట్లాడారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణా గోదావరి జలాలను మళ్లించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లను అనుసంధానం చేసి రైతుల పంటలకు అలాగే త్రాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం అందిస్తామని ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల నీటి సమస్యను తీర్చగల కీలక ప్రాజెక్టుగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అతి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పరిగి నియోజకవర్గంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో 12 రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి సుమారు 1,510 ఎకరాలు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం ప్రణాళికలు, మ్యాపులకే పరిమితం చేశాయని ఎమ్మెల్యేలు విమర్శించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా సంవత్సరాల పాటు హామీలతో కాలం గడిపారని వారు ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం తీవ్రంగా పోరాడినట్లు నేతలు గుర్తు చేశారు. పోలీసులు అడ్డుకున్నా వెనక్కి తగ్గలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే షాద్నగర్, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లో రైతులకు సాగునీటి సమస్య తీరిపోతుందని, వ్యవసాయం సస్యశ్యామలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూ సేకరణ వేగవంతం అవుతుండటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని ప్రజలు ఆశిస్తున్నారు. మన పరిగి చుట్టుముట్టు ఉన్నటువంటి నియోజకవర్గాలకు అన్నిటి కూడా ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని అడిగితే, తను వేదిక దిగి వెళ్ళిపోవాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడింది దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ యొక్క ప్రాణహిత చెరువులను పరిగి చుట్టుముట్టు పొడిగిస్తాం, ఈ యొక్క ప్రాజెక్టులను కడతామని చెప్పి ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పటి ఫోటో. మరి నేను అడుగుతున్నాను, అప్పటి ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినారంటే ఖాళీ డ్రాయింగ్లు, అది కూడా ఏం డ్రాయింగ్ అంటే పెద్ద డ్రాయింగ్ ఉండేదమ్మా. బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ గారు చదివే బడ్జెట్ ప్రసంగం లోపల కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కడతాం అని చెప్పి మొట్టమొదటి ప్రసంగంలో చూపించినప్పుడు మేము బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు చెప్తున్నటువంటి ఫోటో. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ ఒక లెటర్ను కూడా బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాశారు. మా ఇద్దరు రిక్వెస్ట్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరు కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులను మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేర్చండి, నేను నా శాఖ నుంచి డబ్బులు ఇస్తా భూసేకరణకు అని చెప్పి మా ఇద్దరి సమక్షంలో రాసినటువంటి లెటర్. ఇదే కాకుండా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి కూడా ఒక నివేదిక కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్, తాండూర్, పరిగి, షాద్నగర్ ఇవన్నీ కాన్స్టిట్యున్సీలకు సుమారు 4,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా అధికారిక ఉత్తర్వులు తీసుకొని నేను, నాతో పాటు గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ శంకర్ గారు, మేమిద్దరం శాసనసభలో ఉన్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో ఉన్నా, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారి దగ్గర పోయినా, మాకు ఎల్లప్పుడూ మా ఆలోచన ఏంటంటే మన ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాలి, మన ప్రాంతంలో ఉన్న పేద రైతాంగానికి అండగా నిలవాలి, అదేవిధంగా మన ప్రాంతానికి తాగునీరు కూడా అందియాలి అన్న ఉద్దేశంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క అంశం పైన మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని, గద్దార్ గారు కూడా తుది శ్వాస మన మీటింగ్ తర్వాతనే, మన కొందరుకు పరిగి లక్ష్మీదేవిపల్లి సైట్ దగ్గర మీటింగ్ తర్వాత కొంత తారానికి కూడా జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే శాంక్షన్ చేయాలని పట్టుబడతామో దీన్ని సాధించి ఒక ఆర్డర్ కాపీ తీసుకొని రంగారెడ్డి కలెక్టర్కు, వికారాబాద్ కలెక్టర్కు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి చీఫ్ మినిస్టర్ గారు అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ముందు మేమంతా ఎమ్మెల్యేలంతా మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఆదేశాలు చేసి ఈరోజు చీఫ్ ఇంజనీర్ అనే సైడ్కి పిలిపించి
ఆ సైట్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోపల అన్ని వివరాలు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అధికారుల క్షేత్రస్థాయిలో వాళ్ళకందరూ కూడా ఇచ్చి ఈ రోజు నుంచి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ భూసేకరణకు సంబంధించిన మొట్టమొదటి కార్యక్రమం అయితే ఉంటుందో ఈరోజు అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక మంచి గుడి